విలను గడ్డవాడు పొడు నీ చెత్త నువ్వురే. ఏంటి నీ ఫేస్ కలర్ మారిపోయింది? ఈ రోజు నా షర్ట్ కలర్ అడగవా? మా చిట్టి కళ నిజమయ్యాక ఇంకా నా కలర్స్తో పనే ఉంది. ఎలా నిన్న జరిగిన దానికి సారీ అండి. అయ్యో, అది మా సన్నాస్ మావయ్య చేసిన పనులేండి. థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేద్దామా? అదే ట్రీట్మెంట్. అలాగే. అది నిన్న రాత్రి నాకు కల వచ్చింది. ఏం కల? నేను మిమ్మల్ని సిటీ అంతా తిప్పమంటే మీరు కుదరదన్నారు. అది జరగదు కదా? ఖచ్చితంగా జరుగుతుంది. మరి మావయ్య? మళ్ళీ ఏమైనా చేశాడా? హలో, కొట్టింది నేను. అర్జెంట్గా వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఇవి కడుపు నొప్పి మాత్రలేగా? ఈ మాత్రం దానికి ఎందుకు రావాలా చిట్టి? ఈ మాత్రలు మందులు మనవులో దొరకు లక్క కిరణ్ కుమార్ గారి షాప్ లో చెప్పు. ఏందా? హలో ఆగు. ఈ మెడిసిన్ అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. పంజగుట్టలో భజన్ లాల్ మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది. పంజగుట్ట భజన్ లాల్ షాపా? అంటే ఇప్పుడు అందరూ నేను చెక్క పని చేసుకుంటే వెళ్ళాలా? మావయ్య వెళ్తాలే చిట్టి, నీకోసం పంజాగుట్టేంది పొంగనూరైనా వెళ్తా. దొరక్కపోతే నాకు కాల్ చెయ్యి. కాల్ చేస్తా కానీ చూడు పిల్ల డాక్టర్, నేను వచ్చేలాగా మ్యాటర్లు ఏమైనా తేడా జరిగాయనుకో నిర్భయ కేసు పెట్టి చెంచాల కూడా జైలుకి తరమేస్తా. మా బంగారు చిట్టిని జాగ్రత్తగా చూసుకో. వస్తా చిట్టి. బాయ్ బాయ్ చిట్టి. బాయ్. టైం ఇంత ఫాస్ట్గా గడిచిపోతుందని అనుకోలేదు. బాయ్. త్రిపుర, నీ డ్రెస్ చాలా బాగుంది. నీకు విషయం చెప్పనా? నిజంగా నాకు ఎలాంటి కలర్ రాలేదు. మీతో పాటు హైదరాబాద్ అంతా కలిసి తిరుగుదా అని అలా అబద్ధం చెప్పాను. సారీ. తెలుసు, నాకు కూడా నీతో హైదరాబాద్ తిరగాలని డ్రీమ్. అందుకే వచ్చా. నీకో గిఫ్ట్. నీకు బాగా నచ్చిన డ్రెస్. రేపు హాస్పిటల్కి వచ్చేటప్పుడు తెలుసుకో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ప్రసాద్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. చెప్పండి. త్రిపుర ఉందండి? త్రిపురకి పెళ్లి చూపులని నిన్న నైటే వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లిపోయారండి. ఏమైనా చెప్పాలా? నువ్వు చెప్పేది నిజమేనా? అది అబద్ధమని తేలిందో నీ అంతు చూస్తాను. నీ పెళ్ళానికి తమ్ముడిని, నీకు బామర్దిని నన్నే అనుమానిస్తావు బావా? కావాలంటే కర్పూరం తెప్పించు, ప్రమాణం చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. ఇది కర్పూరమా కోల్డ్ పైన చూసావక్క దీని కుట్ర? ఇంత ముద్ద తెచ్చి నన్ను కాల్ చేయాలని చూస్తుంది. ఏవే పిల్ల పిచ్చాచి ఇంత కుట్రపడివా? ఇల్లు లోపలికే. అది కాదురా, ఇది వాడెవడతోనో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? గబ్బిలలో అక్కడే పడి చచ్చావుగా. నేను గబ్బిలం అయితే ఆవిడ గద్దలా తండ్రిపోయి సిటీ మొత్తం తిప్పాడు. అరిచి ఆపొచ్చు కదరా. నేను అరిస్తే ఆపడానికి ఆడ బైక్ ఏమన్నా మన దొడ్లో గౌడిగేదనుకున్నావా? అయినా బావా నీ కూతురు ఫుల్ కోఆపరేషన్ లే. మధ్యలో నేను పీకేదే ఉంది. ఇంత జరుగుతున్నా చూడు. బియ్యంలో రాళ్ళు ఎరుకుంటూ మట్టి సొత్తలు ఎలా కూర్చుందో పెట్టిదానికి. ఎక్కడ చచ్చిందా నీ కూతురు? గుడికెళ్ళిందండి. విన్నావుగా అది చేసిన నిర్వాహకం. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే దానికి అసలు పెళ్లి అవుతుందా? అదేంటి బావా అలా అంటావు? వరదలు వచ్చాయని వరి నాట్లు ఆపేస్తావా? వడగళ్ళు పడ్డాయని కోతలు ఆపేస్తావా? అది పెద్ద మనిషి ఆయన దగ్గర నుంచి ఇంట్లో చాపేసి కూర్చున్నా. నువ్వు నాకు ఇచ్చి ఎప్పుడు పెళ్లి చేస్తావా అని. నేను లేను, నన్ను అడగడానికి నీకు మొహమాట ఏంటి? కొడతా నీ బతుకు జడా అని. మళ్ళీ దాంతో పెళ్ళి నోరెత్తావంటే నాలుగు చీరేస్తాను అద్దవని. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుంటది. అది కదా బావునామా, అదిగో వచ్చారు చూడు. నువ్వేమో మా చిట్టి నేర్చుకుని రౌండ్లు తిరిగితే ఈయన మా బావ నన్ను రౌండ్లు వేస్తున్నాడు. ఆ ఫేస్ చూడు ఎలా ఉందో, అంకు చూసిన వాళ్ళ విలన్ లాగా. బావా ఇప్పుడు అడుగు బావ ఏం చెప్తారు చూద్దాం. అంకల్, డాక్టర్ గారు మీ పద్ధతి ఏం బాగలేదు. సన్యాసి చెప్పాడా? ఆయా
నేను త్రిపురని ప్రేమిస్తున్నాను. ఈ విషయం త్రిపురకు కూడా తెలియదు. మీతో మాట్లాడి తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. ఏం జరిగిందో మీరు త్రిపురని అడిగి తెలుసుకోవచ్చు. అక్కర్లేదు ఏం త్రిపురని అడిగేదే, మాట్లాడు బావా. మీరు డాక్టర్ అయినంత మాత్రాన మీకు ఇచ్చి పెళ్లి చేయలేదు. అంతే. డాక్టర్ని కాబట్టే నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగట్లేదు. బాబు, మాకు కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉంటాయి. ఇదేదైనా కొంచెం అటు ఇటు అయితే ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను. సార్, త్రిపుర లేకుండా నేను ఉండలేనండి. పెళ్లికి ముందు ప్రతి ఒక్కటి చెప్పే పులిహోర డైలాగ్ ఇదే. ఎల్లవయ్య చాలా మంది చూసాం గానే. ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ప్లీజ్ మీరు బయలుదేరండి. థ్యాంక్స్ బావా. బయలుదేరు. 20 ఏళ్ళ నుంచి దిక్కుతున్నాం, మాకే దిక్కులేదు. ఇక్కడ పెద్ద పొడుచుకొచ్చాడండి పల్లి వెలుగు బస్ ఎక్కే. ఆపండి! నవీన్! బస్ ఆగండి! ఆపండి! నవీన్! బస్ ఆపు! ఏమో. పద, లేచిపోదాం. మా వాళ్ళు అంతే, కులాలు కట్టుబాట్లు అంటారు. మన ప్రేమ కంటే పంతాలు పట్టింపులు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకోలేదు కదా, అందుకే. దా, లేచిపోదాం. మీ వాళ్ళని ఒప్పించడానికి ఒకసారి ట్రై చేద్దాం. ట్రైలు గీలు ఏం లేవు. నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నాకోసమే కదా. అది కాదు, మీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఎలా నువ్వు ప్రేమించింది అన్నా మా నాన్న? అమ్మా, ఏంటి పత్యాపారం? ఈ పంచాయతీ ఇప్పుడు తేలదు గాని ముందు మీరు బస్సు దిగితే మేము బయలుదేరి వెళ్తాం. వీళ్ళెవ్వరం తేలేవరకు ఈ బస్సు కదలదంతే. శివనారాయణ, ఓ శివనారాయణ, ఓసారి బయటికి రావాయా? ఏంటి ఊరంతా కలిసి మా ఇంటి మీద దండెత్తారు? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు బాగుంది. వాళ్ళకి పెళ్లి చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి? ఎవరి పెళ్లి గురించి మీరు మాట్లాడేది? అమ్మా, అమ్మా! ఇదిగో శివనారాయణ, ఈ కాలం కుర్రోళ్ళు అమ్మాయిల్ని పాస్బుక్ లో చూసి లేపుపోతున్నారు తెలుసా? పాస్బుక్ కాదురా బాబు, ఫేస్బుక్. అదే అదే అదే. శివనారాయణ, నీ కూతురు లేచిపోదామన్నా నిన్ను ఒప్పించే పెళ్లి చేసుకుంటా అన్నాడు అబ్బాయి. ఇలాంటి అల్లుడు నీకు ఎతికినా దొరకడు శివ. అది కాదన్నా, పెళ్లి కదా. ఆ అబ్బాయి కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలియకుండా. శివన్న, మరొకరు పొండి చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. తనకు నచ్చిన వాడిని చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుంది. అవును శివనారాయణ, ఈ పెళ్లి జరిగితే ఊరు ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. ఊరంతా కలిసి పెద్దలై నా బిడ్డను ఆశీర్వదిస్తానంటున్నారు. నేనెందుకు కాదంటాను? ఈ పెళ్లి మీ చేతుల మీదగానే జరిపించండి. ముష్టి ముదనష్టపులాయాలారా, ఒకరికి లోకల్ ఫీలింగ్ లేదురా. 25 ఏళ్ళుగా మీ మధ్య పుట్టాను పెరిగాను. ఒకడన్నా నాకు సపోర్ట్ చేశారా? బయట నుంచి ఎవడో వచ్చి మైనే ప్యార్కి అంటే మా చిట్టి నుంచి ఆవో మీ అని వాడికి పెళ్లి చేసేస్తారా? ఒరే సన్నాసే, ఊళ్ళో తాటి చెట్టు కూడా నీకన్నా ముందు పుట్టి పెరిగింది. దానికి ఇచ్చేస్తావా? తాటి చెట్టుకి నాకు తేడా లేదరా? ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఊళ్ళో మేము ఎవరు అనుకోవట్లేదురా. బావా, నీ బామర్తిని ఒక్కొక్కడు అంతేసి మాట్లాడుతుంటే నోట్లో ఎలక్కే పెట్టుకున్నావా? ఏం మాట్లాడవా? ప్రతి అడ్డమైన అదవకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బాబాయ్. నా కూతురు మెచ్చినోడే నా అల్లుడు. అక్క నువ్వు అట్లా మాట్లాడే. మీ బావ మాటే నా మాట. ఇంత అవమానం జరిగిన తర్వాత ఐ హర్టెడ్. నేను ఇప్పుడే ఇక్కడే సూసైడ్ చేసుకుంటున్నా. నా చావు చూస్తారు మీరంతా. బావా బాయ్. సావు ఏడవదు. చెయ్యండి, మీ అంతు తెలుస్తా. పోయి చావు. ఏమైంది మావయ్య, ఏడుస్తున్నావు? యాదవకి ఏం చేయబట్టావే? నా చిట్టుతో ఆ పిల్లల గారికి పెళ్లి చేసి మీ నాయన నా గొంతు కోసాడే. మావయ్య, ఏంటమ్మా అంత ప్రేమగా పిలిచావు? ఇదిగా మావయ్య. దేనికి తల్లి? నువ్వు ఊరేసుకోవడానికి. నీ మమ్మీ అంటే నువ్వు కూడా చచ్చిపోమంటావే? లేకపోతే నా పెళ్ళికి కూడా నువ్వు ఇలానే ఏడుస్తుంటావు. త్రిపుర, ఇప్పుడు మీ పిన్ని పెట్టిన ఫుడ్కి ఇంకో వారం తినక్కర్లేదు. మా పిన్ని సగమే పెట్టింది మీకు. ఆపండి ఆపండి, బండి ఆపండి. ఒకసారి బండి ఆపండి. ఏమైంది? ఆపండి.
ఏంటి ఎక్కడికి? నన్ను గుర్తుపట్టారా? అదే ఆ రోజు దయ్యం పాడు వెళ్తున్నప్పుడు నన్ను దారి అడిగారు. అవునవును. మీతో పాటు ఒక ఆయన కార్ డ్రైవ్ చేశారే, అతను ఎక్కడున్నాడు? వాడు అదే రోజు చనిపోయాడమ్మా. చనిపోయారా? ఎలా? మీరు ఆ రోజు వెళ్ళొద్దన్నా అదే రూట్లో తీసుకెళ్ళాడమ్మా వాడు. అదేంటోనండి, మీరు చెప్పినట్టుగానే కరెక్ట్గా మర్రి చెట్టు దగ్గరే కారు అయిపోయిందండి. ఆ రోజు ఏం జరిగిందంటే అంతా నమ్మలేనట్టుగా జరిగిపోయిందమ్మా. ఇదిగో ఆ విషయమేమో వాడితో మాట్లాడుతానమ్మా. త్రిపుర మీ ఏమైంది? ఫోన్ ఇవ్వండి. నాన్న, ఏమ్మా? ఆ రోజు అడ్రస్ అడిగిన అతను కల్లో చనిపోయాడని చెప్పాను కదా, అతను నిజంగానే చనిపోయాడంట నాన్న. అవునా? ఒకసారి అల్లుడి గారికి ఇవ్వమ్మా. ఆ, నాన్న మీతో మాట్లాడతారంట. హలో అంకుల్. విన్నావుగా బాబు దాని మాటలు. నువ్వే కొంచెం. నేను చూసుకుంటాను, మీరు కూల్గా ఉండండి. అలాగే. ఏమన్నారు? వెళ్దామా? నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే రావయ్యారా? ఈయనెవరో తెలుసా? ఈశ్వర ఫాదర్. రోజుకు 3 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. సార్ అదే కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్. ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు. అది కాదు సార్. మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకెళ్తానంటున్నాడు. ఎవరు సమాధానం చెప్తారు అతనికి? నాకు బలమైన క్లూ దొరికింది సార్. తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదయ్యా, చేసి చూపించు. నవీని లేదనా? అవునండి. ఎక్కడున్నాడు? దేనికండి? దేనికేంటి? నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అరెస్ట్ చేయాలి. మర్డరా? ఎస్, రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా ఆయన అలాంటి వారు కాదు. చూడమ్మా, ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు. అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎక్కడాడు? పిలు. అయ్యో అది కాదండి. మీరే నవీన్ అనుకుంటున్నారు. యాక్ట్ చేసిన చాలా ఆపరా. సారీ రా, కొంచెం ఎక్కువ భయపెట్టాను. నేనేం భయపడలేదు. మీరు పెళ్ళికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం చేయను, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, కుదరలేదు. సిస్టర్, ఒక స్ట్రాంగ్ కాఫీ. ఓ మీకు? ఏంట్రా సంగతులు? ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా. ఈషా గురించి ఇప్పుడు ఎందుకు రాదు? వదిలే. వదిలేయడానికి అది వస్తూ కాదరా, అమ్మాయి. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాఫీ. యా, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది సిస్టర్. మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే, వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఓ కన్నేసి ఉంచు. వస్తారా? బాయ్ రా. హలో సార్ నమస్తే. వస్తున్నారా ఇవాళ? వస్తున్నా. ఈషా అంటే ఎవరు? ఇంతకుముందు నాతో పనిచేసేది, తను నా కొలీగ్. తను మిస్సింగ్ అంటున్నారు. ఏమైంది? ఆ విషయాలు నీకెందుకు? అలా కాదండి. త్రిపుర, లేనిపోని విషయాలు తల దూర్చుకో. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే మన ఫామ్ హౌస్. అమ్మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే లేకుండా పోయారు. అందుకే దీన్ని అమ్మేసి కొత్త ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. పద. రండి సార్, రండి. మేడం గారా? ఏంటి సార్, పప్పన్నం పెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు? సడన్గా జరిగిపోయింది తాతారావు. త్రిపుర, నేను చెప్పానే తాతారావు అని మన ఫామ్ హౌస్ అమ్మడానికి చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ఇంటికి భోజనానికి రండి. పప్పన్నం కాదు, బిర్యానీ తినెళ్తారు కానీ. అలాగే మేడం. త్రిపుర, నువ్వు వెళ్ళి ఫామ్ హౌస్ చూస్తుండు. నేను తాతారావుతో మాట్లాడేసి వస్తాను. రా తాతారావు.
మానలేదా? పగళ్ళు మానేశాను సార్. మరి రాత్రి? మానేస్తాను సార్. హాస్పిటల్ టైం అవుతుందిరా. వస్తున్నా. మనం అనుకునే దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. 2 రోజుల్లో కొత్త పార్టీ వస్తున్నారు సార్. ఎలాగో అలాగా సెట్ చేసి మీకు ఒక శుభవార్త అందజేస్తాం. రేపు ఇంటికి రావడం మర్చిపోకండి భోజనానికి. తప్పకుండా. పప్పన్నం అయితే మర్చిపోయి ఉండేవాడినేమో. బిర్యానీ అన్నారుగా, ఖచ్చితంగా వస్తాను. వస్తాను. అలాగే మేడం.